మనం స్క్రీన్ లో క్లియర్ గా చూసిన ఇంతకు ముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన కామెంట్స్ కూడా చూసాం. యంత్రాంగం ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పటి వరకే స్పందిస్తుంది తప్ప మళ్ళీ ఎటువంటి కార్యాచరణ ఉండట్లేదు. ఇటువంటి కమర్షియల్ ప్లేసెస్ లో అంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్న ప్లేసెస్ లో కూడా ఎటువంటి గైడ్ లైన్స్ ఉండాలి, పాటిస్తున్నారా లేదా, ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా గమనించాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద లేదు అని చెప్తున్నారు. మన విజువల్స్ లో క్లియర్ గా చూసిన ఇంతకు ముందు చెప్తున్న విధంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విద్యార్థులైతే బాల్కనీ నుంచి కిందకి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. సేఫ్ గా కిందకైతే దిగుతున్నారు. ఒకవేళ కింద పడినా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆడి కింద కొంతమంది ఆ నెట్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సేఫ్ గా దిగుతున్నప్పటికీ ఏదైనా జరిగినా కింద పడిన ప్రమాదం మనకి ఈ నెట్ త్రూ పట్టుకొని ఎవరైనా పడినా ఏమాత్రం గాయాలు తగలకుండా తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం అవనివ్వండి, ఈ ప్రభుత్వం అనేది దీనికి సమాధానం చెప్పాలి. ఈవేళ అదృష్టం కొద్ది డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించారు. పిల్లల్ని లీడర్ మీద కిందకి దించడం, వాళ్ళకి ఏ దెబ్బ అంటే అది సఫకేటెడ్ అయ్యిందే తప్పితే ఫైర్ పై వరకు రాలేదు. లిఫ్ట్ దగ్గర మంటలు ఆ పొగ పై వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ పైన వెళ్ళినప్పుడు ఆ సఫకేషన్లో కూడా రేపొద్దున్న ఏదైనా బ్రీతింగ్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దాట్ దే నీడ్ అ వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ఉన్న దాంట్లో, ఎందుకంటే హైడ్రా అంటారు, అదంటారు, ఇదంటారు, ఇది జరిగే పనులు కాదు. ఇప్పుడు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఏంటి, అది హైడ్రా, అది నాలా మీద లేదా? ఆ కాంప్లెక్స్ ఎవరిది? గవర్నమెంట్కి రిలేటెడా లేకపోతే ప్రైవేట్ రిలేటెడా? దిస్ ఆల్ ద థింగ్స్ ఆర్ ద ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, ప్రజల క్షేమమే మన క్షేమము. అది ఆలోచిస్తే ప్రభుత్వాలు కూడా ఏ రాజకీయం చేయక్కర్లేదు, ప్రజలు ఆటోమేటిక్గా మన వెంట ఉంటారు. దయచేసి ప్రెస్ మీడియా వారు మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ అమీర్పేట ఎందుకంటే హబ్, ఏంటంటే ఓట్లు లక్షలాది మంది స్టూడెంట్స్ రాష్ట్రమే కాదు భారతదేశం నుంచి వస్తారు. దీనికి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. అండర్గ్రౌండ్ కేబుల్స్ కూడా ఎండాకాలం వస్తుంది కాబట్టి రేపు ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మీ ద్వారా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జై భారత్. రైట్, ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏదైతే మైత్రివనంలో బిల్డింగ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు నాయకులు కూడా స్పందిస్తున్నారు, అధికారులు అక్కడికి చేరుకున్నారు, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఒక్కొక్కరిగా బాల్కనీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ క్రాంతి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి చూస్తున్నాం, అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. ఈ రోజు ఈ ఘటన చూశాక విద్యార్థులు ఎక్కువగా ఉండి కోచింగ్ సెంటర్లో అనేక కోర్సుల్లో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉండి నిత్యం రద్దీగా ఉండేటువంటి మైత్రివనం ప్లేస్లో కూడా ప్రమాదం జరగడం, ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంటే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, అదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కాకపోతే ఇటువంటి ప్రమాదాలు చూసినప్పుడు ప్రజల్లో అయితే ఒక ఇంత భయానక వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని అధికారుల నుంచి లేదంటే ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైనటువంటి పర్యవేక్షణ లేదు అని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్లా చూడాలంటారు? ఇది చూసుకున్నట్లయితే మైత్రివనంలో నీలగిరి బ్లాక్ లో ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. మనం ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాప్ ఘటన మర్చిపోక ముందుకే మరో ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. అయితే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇది అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ కాంప్లెక్స్. ఇది కట్టిన తర్వాత దీంట్లో ఒకప్పుడు కట్టిన నిబంధనలకు ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం చిన్న ఎక్కడికక్కడ కిక్కిరిచినట్టుగా ఉంటుంది. అందులో వేలాది మంది, మొత్తం ఈ బ్లాక్లలో వేలాది మంది వివిధ సాఫ్ట్వేర్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళందరితో ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా బయటికి ఎక్కడ కూడా గాలి వెళ్తే ఏది రాకుండా మొత్తం వీటికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టి పెట్టుంటారు. ఫ్లెక్సీలు కూడా బాగా అది చిన్న మంట వచ్చినా కూడా పెద్దగా అంటుకొని మొత్తం తగలబడే ప్రమాదం ఉంటుంది. ఈ ఫ్లెక్సీలు కూడా ఒక విధంగా ఎక్కడైనా చిన్న స్పార్క్ వచ్చినా ఎమ్మట మంటలు పెద్దగా అవడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. మొత్తానికైతే ఇక్కడ ఇప్పటికైతే మొత్తం లోపల నుంచి తీసుకురావడానికి కూడా వీలు కాకపోవడంతో బయట నుంచే విండోస్ నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆ బ్లాక్ లో 4వ ఫ్లోర్ ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు, ఫైర్ ఇంజిన్ వీళ్ళంతా కూడా వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా వచ్చి సహాయక చర్యలు అయితే చేస్తారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం జరగదు. ఇక్కడ ఈ మంటలు ఒకవేళ పెద్దగా అయితే కనుక ఇది పక్కనే అత్యంత కీలకమైన అమీర్పేట్ మెట్రో స్టేషన్ కూడా దీని పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్ పక్కనే ఇది జస్ట్ కొన్ని 10-20 మీటర్ల లోపే ఉంటుంది మెట్రో స్టేషన్ కూడా. ఈ బిల్డింగ్ కి దానికి
5 మీటర్లు 10 మీటర్ల లోపే ఉంటుంది గ్యాప్. ఈ మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే మంటలు అయితే పెద్దగా ఏం కాలేదు. కింద కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు శివాని. ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదం ఘటన మర్చిపోక ముందుకే మరో ఘటన ఈ హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈసారి ఇది ప్రభుత్వ భవనంలో చోటు చేసుకుంది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ లో 4వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా మనం ఇది షార్ట్ సర్క్యూట్ కారణం అని భావిస్తున్నారు. మొత్తానికి అయితే లోపల ఏం జరుగుతుంది, మొత్తం ఇక్కడ వేలాది మంది విద్యార్థులు ఈ బిల్డింగ్లలో ఉంటారు. ఇక్కడ వివిధ సాఫ్ట్వేర్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు నేర్పించే షాపులతో పాటు ఈ మొబైల్ షాపులు, ల్యాప్టాప్ షాపులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఈ కాంప్లెక్స్ లో. ఇక్కడ ఏమాత్రం ప్రమాదం జరిగినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికైతే మంటలు మరీ అంత విజృంభించినట్టయితే మనకు తెలియట్లేదు. పొగలు ఇవన్నీ వస్తున్నాయి. ఎమ్మటే తక్షణం స్పందించిన పోలీసులు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళని బయట నుంచి కిటికీలోంచి బయటకు తీస్తుంటూ సేఫ్ గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం లోపల ఏం జరుగుతుందో తెలియదు. అంటే వివిధ షాపులు, వివిధ కోచింగ్ సెంటర్లు వీళ్ళందరూ ఫ్లెక్సీలు అడ్డం ఉన్నాయి. దీంతో అసలు లోపల ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి అయితే లేదు. ఒక విధంగా మనం చెప్పాలంటే ఈ ఫ్లెక్సీలు ఇలాంటివి కూడా ఈ ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమాత్రం చిన్న స్పార్క్ వచ్చి ఈ ఫ్లెక్సీలు పెద్దగా అంటుకొని మంటలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దాని నుంచి ఇవి ఇప్పుడు బయటపడడం మంటలకు ఇది కారణమై ఉండొచ్చు. మంటల నుంచి అయితే ప్రస్తుతం అయితే మంటలు కొంచెం అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా, బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కానీ, ఫైర్ సేఫ్టీ అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చారు. అయితే ఇక్కడ అమీర్పేటలో ఇక్కడ ఇది ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు కింద జాగ్రత్తలు తీసుకున్నారు. దీని తర్వాత ఈ అమీర్పేట ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దాని పక్కనే మెట్రో స్టేషన్, మెట్రో లైన్ కూడా ఉంటుంది. అమీర్పేట మెట్రో స్టేషన్ అత్యంత కీలకమైన మెట్రో స్టేషన్. ఈ మంటలు ఒకవేళ పెద్దగా అయితే కనుక మెట్రో సేవలు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దాదాపుగా మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి మనకు తెలిసిన దాని ప్రకారం అయితే పెద్ద ప్రాణ నష్టం ఏం లేదు. అందరినీ కూడా ఆ విండోల నుంచి జాగ్రత్తగా బయటకు తీసుకొస్తున్నారు. ఇది పరిస్థితి అక్కడ ఉన్నది. Right, thanks for the updates, Kranti. So moving on, Hyderabad నగరంలో కోచింగ్ పేరు చెప్తే టక్కున గుర్తొచ్చేది అమీర్పేట్. ఎస్, ప్రపంచంలో ఎక్కడ ఐటీ కోర్స్ కొత్తగా వచ్చినా అమీర్పేట్లో కోచింగ్ సెంటర్ ఓపెన్ అయిపోతుంది. హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం అంటే ఎప్పుడు ఫుల్ క్రౌడ్ గా ఉంటుంది, చాలా రష్ గా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు 24/7 ఆ ప్లేస్ అంతా రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. మైత్రివనం పక్కనే ఉన్న నీలగిరి బ్లాక్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు వ్యాపించాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏం జరిగిందో అని చూసే లోపే దట్టమైన పొగలు వ్యాపించాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న నీలగిరి బ్లాక్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అమీర్పేట్ అంతా కలకలం రేగింది.